ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. బిగ్ బాస్ మనం ఇన్ని సీజన్స్ చూసాం, కానీ ఈ సీజన్ ఎంత చిత్ర విచిత్రంగా ఉందో, ఆడియన్స్కి ఏమైందో అది కూడా అర్థం కావట్లా. చాలా దారుణంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జై జవాన్ అన్న సోల్జర్కి ఓట్లు వేస్తున్నారు, సరే మంచి విషయమే. వాడంత వర్స్ట్ ఫెలో అండ్ ఇంకా చెప్పాలి అంటే అంతకు మించిన కన్నింగ్ ఫెలో అసలు ఇన్ని సీజన్స్లో ఎప్పుడు చూడలా. విషం కక్కే పాములాగా తను ఉంటేనే బయట ఏమో సపోర్ట్లు ఏమో బీభత్సంగా వచ్చేస్తున్నాయి. సర్లే సపోర్ట్ చేసుకోండి, నష్టమేం లేదు. గత 2 వారాల నుంచి సేవ్ అయినప్పటి నుంచి అయితే అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అయినప్పటి నుంచి ఏ గేము ఆడట్లా. కానీ కన్నింగ్ స్ట్రాటజీస్ ఉపయోగిస్తున్నాడు. మొత్తం ఒక గ్రూపిజం మెయింటైన్ చేస్తూ డెమాన్ పవన్ని, తనుజని, అప్పుడప్పుడు ఇమాన్యుయల్ని కూడా గుప్పిట్లో పెట్టుకొని ఆడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ సీనియర్స్ అందరినీ ఎలిమినేట్ చేసేస్తే మనమే ఉంటామేమో టాప్ 5లో అన్నట్టుగా ఆయన ఏమనుకున్నాడో మరి తెలియదు. వాళ్ళకు కూడా అర్థమవుతాయి, ఇన్ని సీజన్స్ చూస్తారు కాబట్టి. తను ఒక వేలో ఉన్నాడు. అండ్ బయట ఓట్లు పడుతున్నాయి, ఇక్కడ చూస్తేనేమో ఏమీ లేదు, బయటేమో ఓట్లు పడుతున్నాయి. అదేంటో ఇంత. నెక్స్ట్ తనూజ. బిగ్ బాస్ చరిత్రలోనే ఇంత కన్నింగ్ లేడీ ఇప్పటి వరకు ఏ సీజన్లోనూ చూడలా, ఏ భాషలోనూ చూడలా, ఏ దేశంలో కూడా చూసుండ్రేమో అని నా ఫీలింగ్. తీరా చూస్తేనేమో అక్కడెక్కడో ఉన్నాయి ఓట్లన్నీ. మొత్తం టాప్ ఓట్లు. అసలు ప్రపంచంలో ఎక్కడన్నా ఓట్లుంటే కనీసం మన జనరల్ ఎలక్షన్స్కి కూడా 50% 60% పోలింగ్ అవుతుంది, కానీ ఈవిడకి మాత్రం 100% పోలింగ్. ఇంకా చెప్పాలంటే ఓట్లు మాత్రం ఎక్కడో. మరి ఆడియన్స్ బిగ్ బాస్ అంటే ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క రకంగా బిగ్ బాస్ వస్తుందా, లేకపోతే అందరికీ ఒకే రకమైన బిగ్ బాస్ వస్తుందా అన్న తేడాలో ఉంది ప్రపంచం అంతా కూడా. నెక్స్ట్ మళ్ళీ అసలు భరణి. ఇన్ని రోజులు అయ్యో పాపం, నేను కూడా అన్నాను అయ్యో పాపం భరణి అని. ఆ బీభత్సమైన యాక్టరు. లాస్ట్ వీక్ మొత్తం ఈ వీక్ అంతా అర్థమైపోయింది ఆయన ఏంటంటే అమ్మో ఇంత ఉందా లోపల అని. ఇక ఇమాన్యుయల్, బామ్మో బాబోయ్ ఈయన కూడా. సరే అదో స్ట్రాటజీ అనుకుందాం. హీరో కానీ హీరోయిన్, మాజీ హీరో మాజీ హీరోయిన్ లాంటి కంటెస్టెంట్లు వస్తే ఖచ్చితంగా 100 రోజులు ఉంచుతారు. వాళ్ళని అంటి పెట్టుకొని ఏదో రిలేషన్లో ఉంటే వాళ్ళతో పాటు మనకి ఓట్లు పడతాయి. అలా 100 రోజులు ఉండొచ్చు. లాస్ట్ వీక్లో మనం ఆడుకోవచ్చు అని అనుకొని స్ట్రాటజీ ప్లే చేశాడు. వర్కౌట్ అయింది ఆయనకు కూడా. నెక్స్ట్ ఇంట్లో వాళ్ళతో మనము బాగలేకపోతేనే కదా మనల్ని నామినేషన్లో వేస్తారు. మనం నామినేషన్లో ఉంటేనే కదా ఎలిమినేట్ అవుతాం. ఆ స్ట్రాటజీ ఉపయోగించి ఉన్న 10 వారాలు కూడా ఎవరిని గిల్లకుండా గిచ్చకుండా ఏం చేయకుండా కామెడీ చేసి అందరు నవ్వించుకుంటూ అందరికీ పనులు చేసి సేవలు చేసి అంతవరకు లాక్కొచ్చాడు. పోన్లే అదొక స్ట్రాటజీ అనుకుందాం. కాకపోతే ఇప్పుడు మరి ఇన్ని రోజులు నువ్వు పెట్టుకున్న నీతో ఎమోషనల్ బాండింగ్ పెట్టుకున్న సంజన సడన్గా ఏమైపోయింది, ఏదో అయిపోయింది, గాలికి వదిలేసారు. మాటలు కూడా మాట్లాడుకోవట్లే వాళ్ళు. సరే అదొక తీరు. అండ్ ఇంకా పోనీ పాపం ఇతన్ని అనలేంలే మన సుమన్ శెట్టిని. ఎందుకంటే ఆయన ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు అబ్బా, పెద్ద విషయం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఈ వీక్లో కొంచెం గేమ్స్ ఆడకుండా డల్ అయిపోయాడు, అందుకు ఎలిమినేట్ అవుతున్నాడు అనుకుందాం. డబుల్ ఎలిమినేషన్ ఉంటే భరణి వెళ్ళిపోతాడు. ఇక టాప్ 5 కంటెస్టెంట్లో 5th ప్లేస్లోనే ఇమాన్యుయల్ ఎప్పుడూ ఉంటాడు, ఆయనకు అంతకు మించి స్పేస్ ఇవ్వలేము. ఇక డెమాన్ పవన్ విషయానికి వస్తే, నువ్వు సంజనాన్ని టార్గెట్ చేయాలి అనేది నీ మైండ్లో ఉంటే నువ్వు సంచాలక్ చేసినప్పుడు మై గాడ్ గేమ్ ఆడిన వాళ్ళని కూడా అది తప్పు గేమ్ అని చెప్పి మరీ ఎలిమినేట్ చేసాడు. ఇంత వింత నేను ఎప్పుడు చూడలా. సంజన గేమ్ ఆడింది, పర్ఫెక్ట్గా ఆడింది. అక్కడ వేరే రూల్స్ ఏం లేవు. నువ్వుగా కొత్తగా ఒక పిచ్చి రూల్ని అందులో ఇరికించి నువ్వు ఆ రూల్ తప్పావని చెప్పి యు ఆర్ అవుట్ ఫ్రమ్ ద గేమ్ అన్నావు. అయినా సరే అయ్యో సంచాలక నిర్ణయమే ఫైనల్ నిర్ణయం కాబట్టి ఆవిడ యాక్సెప్ట్ చేసి బయటకు వచ్చింది. నెక్స్ట్ వాళ్ళకంటే చండాలంగా ఆడిన భరణిని విన్ చేసావు. ఇదేం వింత స్ట్రాటజీ అర్థం కాల. ఈ వారం అంతా అంత దరిద్రంగా వెళ్ళిపోయింది. సరే ఇకపోతే ఇంకా అందరి గురించి మాట్లాడేసుకున్నాం, ఇంకా మాట్లాడుకునేది ఎవరున్నారు? ఒకరే ఒకరు సంజన ది పర్ఫెక్ట్ బిగ్ బాస్ గేమ్ ప్లేయర్. ఫస్ట్ నుంచి ఒంటరిగా ఆడుతుంది, ఎవరితోనూ సపోర్ట్ తీసుకోలేదు. కావాలంటే అడుగుతుంది, పెద్ద విషయం కాదు. కంటెంట్ కూడా తనే జనరేట్ చేసింది ఈ బిగ్ బాస్ సీజన్లో. అందరితోనూ సఖ్యతగానే ఉంటుంది, నీట్గా ఆడుతుంది, అన్ని అర్హతలు ఉన్నాయి. అంటే ఒక లేడీ విన్నర్ ఈ సీజన్ బిగ్ బాస్ అంటే సంజనే. నెక్స్ట్ అసలు లేడీస్ని విన్నర్ చేద్దామన్న ఉద్దేశం లేకున్నా కూడా సంజనే విన్నర్. ఎందుకంటే మిగతాదంతా చెత్తే. ఎక్కడ చూడు ఎవరిని చూడు పొట్టగోస్తే
కుళ్ళులు కుతంత్రాలు కుచితనాలు మొత్తం సర్వస్వం అంతా ఇళ్లలోనే ఉంది. మరి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో ఎలా పెంచుకున్నారో తెలియట్లా. అండ్ ఈవెన్ సంజన అయినా సరే మధ్యలో డల్ అయింది కొన్ని టాస్క్లు ఆడలేక. బట్ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి తను ఏంటో నిరూపించుకుంది. లాస్ట్ వీక్ హాయిగా ఉందాం అనుకుంటే ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు, అందరూ కలిసి ఆమెను టార్గెట్ చేయడం, ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం. చివరికి పాపం జైలుకి వెళ్ళి వచ్చింది. బిగ్ బాస్ ఇచ్చిన చిన్న ఇమ్యూనిటీతో ఏదో నెట్టుకొచ్చి దాన్ని మళ్ళీ టాప్ లెవెల్కి తీసుకెళ్ళి పెట్టి అక్కడ కూర్చుంది, కష్టపడి ఆడింది. ఆ టాస్క్ డెమాన్ పవన్ ఈమెను ఎలిమినేట్ చేసిన టాస్క్ అయితే ఒక టాస్క్లో ఆమెది ఇరిగింది. యాక్చువల్గా ఆ ప్రాపర్టీ రీప్లేస్ చేయాలి, అయినా సరే ఆడించావు. సరే ఆయన కష్టపడి ఆడింది. నెక్స్ట్ ఇంకొక దగ్గర ఏమైంది, తనే ముందు ఆడితే ఎక్కడ గెలుస్తుందో అని చెప్పి యువర్ రాంగ్ గేమ్ బయటకు వచ్చి అన్నాడు. ఇంత దరిద్రమైన సీజన్, ఇంత దరిద్రమైన కంటెస్టెంట్లు, ఇంత నీచమైన కంటెస్టెంట్ని ఎక్కడా చూడలే. ఇంకా పోతే సోల్జర్ ట్యాగ్ వేసుకొని వచ్చిన వాళ్ళని అయితే అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లా. అదేంటో అదొక వింత. మళ్ళీ బయట చూస్తేనేమో టాప్ 1 తనుజ, లేదంటే సోల్జరు తనుజ సోల్జర్, థర్డ్లో ఇమాన్యుయల్ని పెడితే బాగుంటుంది అంటావు. మరి ఎవరిని పెడితే బాగుంటుంది? ఇదేం డిస్కషన్ బాబు? ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు మీరంతా? ఎలా చూస్తున్నారు బిగ్ బాస్? పోనీ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకమైన షో ఏమైనా టెలికాస్ట్ చేస్తున్నారా? అలా వీళ్ళకి కనబడింది ఏమన్నా వీళ్ళకి కొత్తగా కనిపిస్తుందా అంటే అది కాదు. ఈ ఎదవలు ఉంటారు, బిగ్ బాస్ రాత్రి ఎపిసోడ్ వచ్చినా మళ్ళీ ఫోన్లో చూసుకుంటూ ఇట్లయింది అని చెప్పే ఎదవలు కొంతమంది ఉంటారు. వాళ్ళని ఈ గొర్రెలన్నీ ఫాలో అయిపోతాయి. వాడు ఏది చెప్తే వీడు రైట్ అనుకుంటాడు. అంటే ఆ భ్రమలో బతికేస్తున్నారు. చూడట్లా బిగ్ బాస్ లాగా. బిగ్ బాస్ లాగా చూసినా వీడికి అభిప్రాయం వచ్చి ఏడ్చినా మళ్ళీ ఈ ఫోన్లు చూసి చెప్పే వాళ్ళ దగ్గరికి అవును కదా నిజమేనేమో, నేనేమన్నా తప్పుగా చూసానేమో అని చెప్పి అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు. ఈ ఫోన్లు చూసే ఎదవలేమో దేనికి చిల్లర కమ్ముడు పోయే ఎదవలు. అట్లాంటి వాళ్ళని బాబు మీ స్ట్రాటజీలు సరిగ్గా లేవు, మీ వల్ల చాలా సీజన్స్ డిస్టర్బ్ అయ్యాయి, మీరు వచ్చి ఇక్కడ ఒక సీజన్లో ఆడితే తప్ప మీకు ఇక్కడ ఏంటనేది తెలియదు అని చెప్పి అందులో కూడా తీసుకెళ్ళి మళ్ళీ బయటేశారు. అయినా సరే అమ్మో మేము మారం, మేము ఇంతే అలాగే ఉన్నారు. వాళ్ళని ఫాలో అయ్యే గొర్రెలు అలాగే ఉన్నాయి. ఎవరిని ఏమనాలో కూడా అర్థం కావట్లా. సరే ఏదేమైనప్పటికీ ఈ సీజన్ యాక్చువల్గా చెప్పాలంటే విన్నర్ అయితే సంజనకే అన్ని అర్హతలు ఉన్నాయి ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరినీ తీసుకుంటే. థ్యాంక్ యూ సో మచ్.